తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చిన్నమ్మకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పట్ల చిన్నమ్మ అభిమానులు చాలామంది వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. అయితే దగ్గుబాటి పురంధేశ్వరి గారు చిన్నమ్మగా ఆవిడ కుటుంబ సభ్యులు అందరూ పిలుచుకుంటారు వారిని చిన్నమ్మగా. దగ్గుబాటి పురంధేశ్వరి గారు మీ అందరికీ తెలుసు, 2004లో ఆవిడ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి బాపట్ల జనరల్గా ఉన్నటువంటి సమయంలో ఆవిడ బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు వారు అప్పటికి సిట్టింగ్ ఎంపీ వారిని ఓడించి ఆవిడ కేంద్ర మంత్రి పదవిని పొందడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత 2009 ఎన్నికలకి బాపట్ల లోక్సభ నియోజకవర్గం షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయడం, వారు విశాఖ నుంచి పోటీ చేసి మరొకమారు విశాఖ నుంచి గెలుపొంది సుదీర్ఘకాలం వారు కేంద్ర మంత్రి వర్గంలో వారు కొనసాగటం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ సమయంలో ఏంటంటే 2004 సమయంలో ఖమ్మం నుంచి గెలుపొందినటువంటి రేణుకా చౌదరి గారు కూడా కేంద్ర మంత్రి వర్గంలో ఉండేవారు. ఇరువురు కమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీరిరువురు కేంద్ర మంత్రి వర్గంలో ఉండటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి కావూరి సాంబశివరావు గారికి, ఆ తర్వాత 2 పర్యాలు విజయవాడ నుంచి గెలుపొందినటువంటి లగడపాటి రాజగోపాల్ గారికి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం దక్కేది కాదు. ఆ తర్వాత మీకు రేణుకా చౌదరి గారు వైదొలిగిన తర్వాత మీకు కావూరి సాంబశివరావు గారికి ఒకసారి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం కేంద్ర మంత్రివర్గంలో రాణించి ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పయనించి అటు పిమ్మట ఆవిడ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వారు పగ్గాలు చేపట్టి 10 స్థానాలకు కాను శాసనసభ స్థానాలకు 8 స్థానాలలో గెలుపొంది అట్లాగే 6 లోక్సభ స్థానాలలో ఇవాళ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కొనసాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఏంటంటే ఖచ్చితంగా వారు కేంద్ర మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సుజనా చౌదరి గారిని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయించడం, అట్లాగే భారతీయ జనతా పార్టీలో దిగ్గజ నేతలైనటువంటి వారికి పోటీ చేసేటటువంటి అవకాశం లేకుండా చేయడం, ఇట్లాంటి రాజకీయ సమీకరణాల్ని చాలా బహుచక్కగా నిర్వర్తించి తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలని ప్రతి ఒక్కరూ పసిగట్టేటటువంటి విధంగా ఆవిడ ప్రవర్తించారు. రాజమండ్రి నుంచి పోటీ చేశారు. రాజమండ్రి ఖచ్చితంగా పొత్తులో భారతీయ జనతా పార్టీ ఉంటే ఆవిడ అక్కడి నుంచి పోటీ చేస్తారని ముందే ఆవిడ తెలియజేయటం వల్ల రాజమండ్రిలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఆశావహుడిని తెలుగుదేశం పార్టీలో అసలు అధినాయకత్వం ఎంటర్టైన్ చేయలేదు. ఆ విషయం కూడా మనం చూసాం. ఆ తర్వాత పురంధేశ్వరి గారు వచ్చారు, పోటీ చేశారు. 2 లక్షల పైచీలకు భారీ ఆధిక్యతతో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేసిన దరిమిల వారు కేంద్ర మంత్రి వర్గంలో తనకి ఖచ్చితంగా చోటు లభిస్తుందని భావించారు. అయితే ఇవాళ కమ సామాజిక వర్గం నుంచి పెంసాని చంద్రశేఖర్ గారు ఆ స్థానాన్ని వారు పొందటం అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమైనా తన చాణక్యాన్ని ప్రదర్శించారా అనేటటువంటి అనుమానం కూడా రాజకీయ విశ్లేషకులకు కలిగింది. అయితే ఇక్కడ లోక్సభ స్పీకర్ అట్లాగే డిప్యూటీ స్పీకర్ 2 చాలా కీలకమైనటువంటి పదవులు. మరీ ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ కాకపోయినా లోక్సభ స్పీకర్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక సమున్నతమైనటువంటి పదవి అందరికీ తెలుసు. అటువంటిది లోక్సభ స్పీకర్గా డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు పరిశీలనలో ఉంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉంటుందా ఉండదా అన్న విషయం పక్కన పెడితే ఉత్తర భారతదేశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది నేతలు గెలుపొందడం జరిగింది. వాళ్ళలో దిగ్గజ నేతలు ఉన్నారు. అట్లాగే పొత్తు ధర్మంలో భాగంగా కొంతమందికి అవకాశం ఇవ్వాలి. ఇటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎవరు అన్నది ఇప్పుడు ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి మరీ ముఖ్యంగా తెలుగు నేల మీద నుంచి తీసుకుంటే గతంలో లోక్సభ స్పీకర్ చేసినటువంటి వారిలో నీలం సంజీవ్ రెడ్డి గారు అట్లాగే జిఎంసి బాలయోగ్ గారు, వీరినిద్దరిని మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం స్మరించుకొని తీరాలి. ఎందుకంటే తెలుగువారిగా వారు స్పీకర్ పదవికి వన్నె తీసుకొచ్చినటువంటి నేతలు. ఇప్పుడు ఈ స్పీకర్గా దగ్గుబాటి పురంధేశ్వరి గారిని చూడబోతున్నాం అనేటటువంటి వార్త దగ్గుబాటి పురంధేశ్వరి గారి అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త. అయితే మరి కొద్ది సేపట్లో ఆ విషయం తేటతెల్లం అవుతుంది. ఆవిడ స్పీకర్ అవుతున్నారా, కావడం లేదా ఉత్తర భారతావనికి సంబంధించినటువంటి నేతలకి స్పీకర్ పదవిని అందించాల్సి వస్తే పురంధేశ్వరి గారిని డిప్యూటీ స్పీకర్గానైనా వారు ప్రాధాన్య క్రమంలో తీసుకుంటారన్నది ఎదురు చూడాల్సినటువంటి ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోకాలడ్డారా అన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి ప్రశ్న రాజకీయ విశ్లేషకుల్ని. ఎందుకంటే
సమీకరణలలో భాగంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం దక్కకపోవచ్చు, ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది అన్నటువంటి నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు అవకాశాన్ని వారు అందిపుచ్చుకున్నారు. అయితే పురంధేశ్వర గారిని ఇప్పుడు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వారిని సంతృప్తురాలని చేస్తుంది అన్నది అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.